హాయ్ అండి. వెల్కమ్ టు సనీత గార్డెన్. ఇదిగోనండి ఈ టబ్‌లో నేను ఇదివరకు పాలకూర ఏసుకున్నానండి నేను విత్తనాలు. అవి హార్వెస్ట్‌లు చూపించాను. ఇప్పుడు ముదిరిపోయినాయని తీసేసానండి. ఇప్పుడు మళ్ళీని గార్డెన్ సాయిల్ అది రెడీ చేసుకొని మళ్ళీ టబ్‌లో మళ్ళీ విత్తనాలు జిమ్ముకుంటున్నాను అనమాట నేను. చూసారు కదా! ఇదిగోనండి ఇవి పాలకూర విత్తనాలు ఇవి. ఇవి బయట నుంచి కొన్నానండి నేను. ఇదిగో ఈ విత్తనాలు ఇలా జిమ్మేసుకునండి మనం పైన మాత్రం మనం మట్టేస్తున్నానండి నేను. మట్టి కాకుండా కోకోపీట్ ఉండేసుకుంటే ఇంకా మంచిదండి. డెలికేట్‌గా ఉంటే మొక్కలు వస్తాయన్నమాట. ఇలాగా మట్టేసుకున్న తర్వాత మనం కొంచెం అదుముకోవాలండి. ఇలా అదుముకుంటా నొక్కుకుంటేనండి బేబీ మొక్కలు అప్పుడు నీళ్లు పోసినప్పుడు అయ్యిని పడిపోకుండా ఉంటాయండి. అంతేకాదు మనం నీళ్లు పోసినప్పుడు విత్తనాలు కూడా ఒక పోగుకి వెళ్ళిపోతాయన్నమాట. లేకపోతే పోగు పడిపోయినట్టు అయిపోతాయన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా నొక్కి మనం పెడితే కనుక విత్తనాలు ఏ విత్తనమైనా సరే తొందరగా మొక్కలు పడిపోవన్నమాట. కొంచెం వాటరింగ్ కొంచెం చేశానండి. తడిగా ఉంది మట్టి కూడా అందుకని. సరేనా? మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే ఇదే సమయం అండి. సరేనా? చూసి ఫాలో అయిపోండి. ఉంటాను. బాయ్ అండి.